ఎస్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో మీ thumbnail చూసిన విధంగానే సామ్సంగ్ గెలాక్సీ M సిరీస్కి సంబంధించి M11 అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం ఇగ్నోర్ చేయకుండా ట్యాప్ చేసుకోండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మీరైతే మిస్ అవ్వకుండా స్కిప్ అవ్వకుండా మన ఛానల్ అయితే పొందగలరు. అండ్ నెక్స్ట్ ఒకసారి బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే సామ్సంగ్ అని బ్రాండింగ్ ఉంది, M11 అని సిరీస్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ M11 అని రాస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఎంటీ లీవ్ చేశారు. అండ్ టాప్లో చూసుకుంటే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో 3GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ మెమరీతో రాస్తుంది. అండ్ బ్లాక్ కలర్ అని ఇంటిమేట్ చేస్తుంది. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకు కొంచెం కీ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ అన్నది ఎంఆర్పీ ప్రైస్ 12,999 రూపీస్. అండ్ నెక్స్ట్ బాక్స్లో మనకి ఏవే కంటెంట్స్ వస్తాయని రాసిచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రీగా ఎంటీగా లీవ్ చేశారనమాట. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకసారి మనం సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో ఒకటే సీల్ అయితే మనకుంది. సో ఎటువంటి బబుల్ ర్యాప్ కూడా ఏమీ లేదు, జస్ట్ సింగిల్ సీల్ అయితే ఉంది. సో బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను. అండ్ క్యాప్లో మనకి ఏమీ లేదు, కింద ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. సో దీంట్లో మనకి ఎప్పట్లానే పౌచ్ అండ్ నెక్స్ట్ పేపర్ లీవ్స్ అయితే ఇస్తారు మ్యాక్సిమం. సో ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం. సో కేస్ని అయితే మిస్ చేశారు. సో కేస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. మీకు సామ్సంగ్ గెలాక్సీ M11లో మనకి M01లో కూడా కేస్ ఇవ్వట్లేదు. సో మాక్సిమం వీళ్ళు 20,000 రూపాయల ఫోన్లో మనకి కేస్ని అయితే రిమూవ్ చేశారనుకుంటా, ఆర్ 15,000 ఫోన్స్లో మనకి కేస్ని అయితే రిమూవ్ చేసినట్లున్నారు. సో ఒకసారి మనం ఫోన్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఫోన్ అయితే మనకి మ్యాట్ ఫినిష్లో బ్లాక్ కలర్లో ఇక్కడ ఉంది. సో దీని పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ వచ్చే కంటెంట్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి టైప్ సి కేబుల్ అయితే ఒకటి కనబడుతుంది. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో ఇది 12,500 రూపీస్కి వస్తుంది ఫోను. సో 12,500 రూపాయల్లో మనకి మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో టైప్ సి కేబుల్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రావెల్ బ్రిక్ ఉంది. సో ట్రావెల్ బ్రిక్ రేటింగ్ చూసుకున్నట్లయితే మనకి 5 volts 3 amperes ఉంది. అండ్ నెక్స్ట్ 5 volts 2 amperes. సో 15 watts వరకు మీకు ఫాస్ట్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బాక్స్లో మనకి ఒక సిమ్ ఇంజెక్టర్ టూల్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇయర్ ఫోన్స్ అయితే మనకి రావట్లేదు. సో ఇయర్ ఫోన్స్ని కూడా మిస్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫోన్ యొక్క కంటెంట్స్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒకసారి మనం ఫోన్ ఓపెన్ చేసేద్దాం. సో ఫోన్ అయితే పాలిథిన్ కవర్ ర్యాప్లో అయితే వచ్చింది. సో దీన్ని అయితే రిమూవ్ చేయాలి ఫస్ట్లో. సో ఇదైతే రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో మొత్తం మనకి మ్యాట్ ఫినిష్లో వచ్చింది, బ్లాక్ కలర్. సో అందుకే చెప్పి మనకి కేస్ అయితే లేదు. సో కింద పడిన అంత డ్యామేజ్ అయితే ఉండదు. సో ట్రిపుల్ కెమెరా సెటప్తో మనకి ఫోన్ అయితే వచ్చింది. అండ్ ఇది 6.4 inch స్క్రీన్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో మనకి 6.4 inch స్క్రీన్ వస్తుంది. పైన మనకి స్పీకర్ గ్రిల్ అయితే కనబడుతుంది. అండ్ మొత్తం మనకి క్లియర్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఒక సిమ్ ట్రే కనబడుతుంది. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పవర్ రాకర్ కూడా మనకి రైట్ సైడ్నే ప్రొవైడ్ చేస్తారు. సో సెటప్ అంతా మనకి M సిరీస్లో డిఫరెంట్ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అండ్ బాటమ్ చూసుకున్నట్లయితే మనకి స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి కేబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంట్లో మైక్రోఫోన్ ఉంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ చూసుకుంటే మనకి టాప్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా మనకి టాప్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది గైస్ ఒకసారి ఫోన్ యొక్క ఫిజికల్ ఓవ్యూ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఒకసారి ఫోన్ అయితే పవర్ ఆన్ చేసేద్దాం. సో పవర్ ఆన్ చేసే ముందు నేను మీకు ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు తెలియజేస్తాను. సో ఇది డిస్ప్లే మనకి 6.4 inch స్క్రీన్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది HD+LCD డిస్ప్లే అనమాట. అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3GB ఆఫ్ ర్యామ్ మినిమం స్టోరేజ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ 4GB ర్యామ్ కూడా మనకు ఉంది. అండ్ రోమ్ చూసుకున్నట్లయితే 32GB ఇంటర్నల్ మెమరీ ఉంది. అండ్ 64GB వేరియంట్ కూడా ఉంది. SD కార్డ్ యూజ్ చేసి మీరు 512GB వరకు మీరైతే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 13 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అపర్చర్ f1.8 ఉంటుంది. 5 MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.2తో వస్తుంది. 2 MP థర్డ్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.4తో వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే 8 MP సింగిల్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.0తో వస్తుంది. దీంట్లోనే వైడ్ యాంగిల్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుంది. అడ్రినో 506 జీపీతో వస్తుంది. ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి 1.8 GHz ఉంటుంది. టోటలీ ఫోన్ యొక్క వెయిట్ చూసుకుంటే 168 grams లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వైఫై గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. 2.4 GHz బ్యాండ్ నుంచి 5 GHz బ్యాండ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఓటీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా. సో వైడ్ వన్ N1 సపోర్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో లేదు. వైడ్ వన్ L3 సపోర్ట్ అయితే ఉంది. సో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి యూస్ చేసి అయితే మీరు హెచ్డీలో అయితే స్ట్రీమ్ చేయలేరు. నార్మల్ HD క్వాలిటీలో అయితే మనం స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ టోటలీ సామ్సంగ్ గెలాక్సీ M11 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి మొబైల్ దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే ఇది అయితే పవర్ ఆన్ అయింది. అండ్ క్విక్గా దీన్ని సెటప్ కంప్లీట్ చేసుకొని హోమ్ స్క్రీన్లో కలుసుకుంటాను. సో ఇది గైస్ హోమ్ స్క్రీన్ వచ్చేసరికి మనకి ఇప్పుడే బూటింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ కొంచెం ల్యాగ్ అయితే ఉంది. సో 3GB ర్యామ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఒకసారి మొబైల్ యొక్క బ్లోట్వేర్ చెక్ చేసుకుంటే అమెజాన్ డైలీ హంట్ అని చెప్పని మైక్రోసాఫ్ట్ యాప్స్, నెట్ఫ్లిక్స్. సో బ్లోట్వేర్ అయితే కొంచెం ఉంది, అసలు లేదని అయితే చెప్పుకోలేం. కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది, హెవీగానే ఉంది కొంచెం.
నెక్స్ట్ ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సో మనకు కావాల్సింది సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్స్. సో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో స్టేటస్ అండ్ నెక్స్ట్ అబౌట్ ఫోన్. సో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు 1 UI వర్షన్ 2.0 ఉంది అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసరికి మనకి 2020 మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీద ఉంది. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా చెక్ చేశాను. సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా మనకి ఏమీ రాలేదు. నెక్స్ట్ ఒకసారి కెమెరా ఒకసారి చెక్ చేద్దాం. కెమెరా మాడ్యూల్ సేమ్ ఇంటర్ఫేస్ మనకి సామ్సంగ్ సిరీస్లో ఎలా అయితే మనకి ఇంటర్ఫేస్ ఉందో 1 UIలో సేమ్ ఇంటర్ఫేస్. అండ్ నెక్స్ట్ కొన్ని మిస్ అయినాయి, AR ఎమోజీస్ ఇలాంటివి మిస్ అయినాయి. అండ్ నెక్స్ట్ మోడ్స్ అయితే సేమ్. సో పానోరమా మోడ్, ప్రో మోడ్, లైవ్ వీడియో, నెక్స్ట్ వీడియో మోడ్, సో ఫోటో మోడ్, పోర్ట్రేట్ షాట్, సో సేమ్ మోడ్స్. మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఎక్కడ వరకు ఎంతవరకు మనం రికార్డ్ చేయొచ్చు అని చెక్ చేద్దాం, ఎంత కెపాసిటీ వరకు. సో 13 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ 8 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి 1080p వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో 4K లాంటి ఆప్షన్ అయితే మనకి ఈ మొబైల్ అయితే మిస్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యొక్క మోడ్ చెక్ చేసుకుంటే ఫోటో మోడ్ ఉంది, వీడియో మోడ్ ఉంది, నెక్స్ట్ లైవ్ ఫోకస్ మోడ్ ఉంది అండ్ ప్రో మోడ్ అయితే లేదు. నెక్స్ట్ మనకి ప్రో మోడ్ లేదు, పానోరమా మోడ్ ఇలాంటివి అయితే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి ఏమీ లేవు. సో నార్మల్గా మళ్ళీ మన రేర్ కెమెరాకి అయితే షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది టోటల్గా మనం సామ్సంగ్ గెలాక్సీ M11 యొక్క ఒకసారి కెమెరా మాడ్యూల్ గురించి మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే. సో ఫోన్ ఇంటర్నల్గా అయితే బాగుంది ఫ్రెండ్స్, ఎక్స్టర్నల్గా కూడా మనకి బాగుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనకి సిస్టమ్ వైడ్గా మనకి డార్క్ మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 UIలోనే ఇంక్లూడ్ చేశారు కాబట్టి మ్యాక్సిమం దీంట్లో కూడా ఉంటుంది. అండ్ సామ్సంగ్ M సిరీస్లో మనకి ఎంట్రీ లెవెల్ మొబైల్ అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. కాబట్టి దీంట్లో M సిరీస్లో మనం అయితే డార్క్ మోడ్ అయితే స్కిప్ చేయరు. ఆబ్వియస్లీ మనకి డార్క్ మోడ్, సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి నేను డిస్ప్లేకి వెళ్ళిపోయి డార్క్ మోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. సో సింపుల్. సో డార్క్ మోడ్ అయితే ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ కూడా ఫోన్ అన్లాకింగ్ స్పీడ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. అన్లాకింగ్ కూడా మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ బాగుంది. ఇవాళ మన వీడియో అయితే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్.